హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గర టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పి సరదాగా మేమందరం కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఇలా మా ఊరు గుళ్ళకమ్మకు రావడం జరిగింది. గుళ్ళకమ్మ అంటే మీకు అర్థమై ఉంటుంది, చేపల కోసం వచ్చామన్నమాట. సో మేము వచ్చి దగ్గర ఒక 1 అవర్ అవుతుంది. సో కొన్ని చేపలు అయితే దొరికాయి, ఇది కూడా నాకు దొరకలేదు, మా ఫ్రెండ్స్కి దొరికాయి. కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను. సో వాళ్ళు ఏం చేపలు పట్టారు, ఎలా పట్టారు అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. అండ్ దానికంటే ముందుగా వాళ్ళిద్దరిని కూడా మీకు పరిచయం చేస్తాను, చూడండి ఒకసారి. గాయస్ చూస్తున్నారుగా ఇప్పుడు. సో వైట్ షర్ట్ వేసుకున్న అతని పేరు ప్రశాంత్ అనమాట. తను మా ఊరు పక్కనే పాతపల్లిపాడు గ్రామం. సో అతను మాకంటే ముందుగా వచ్చాడు చేపలు పడటానికి. సో ఇంక అటు పోతే ఆ షర్ట్ కలర్ నాకు కొంచెం ఐడియా లేదు, కానీ అతని పేరు గణేష్ అనమాట, మా మిత్రుడు. సో బ్రదర్, మీకు ఎప్పుడు ఇదే పని, మీకు చేపలు పడతాం? అప్పుడప్పుడు పడుతుంటారా? వాళ్ళు చెప్పడం ఏంటంటే సరదాగా ఎప్పుడైనా టైంపాస్ అవనప్పుడు కానీ, ఏదైనా ఫ్రీ సమయం దొరికినప్పుడు, అంటే ఏదైనా పనికి వెళ్ళకుండా ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇలా సరదాగా వచ్చి చేపలు పడుతూ ఉంటారంట. సో అందులో భాగంగా ఈరోజు కూడా నేను వాళ్ళతో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. సో మనకి చేపలు ఎలా పట్టాలో తెలియదు కాబట్టి. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, అది అక్కడ దూరాన చూస్తున్నారా మీరు, కొంచెం జూమ్ చేస్తున్నా, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇద్దరు కనిపిస్తున్నారు. ఏ హాయ్ పార్దు, ఒకసారి హాయ్ చెప్పండి. ఎస్, అక్కడ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక అతని పేరు మహేష్, ఇంకొక అతని పేరు పార్దు అనమాట. సో వాళ్ళు కూడా మాతో పాటు చేపలకు వచ్చారు. సో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తున్నారు, బట్ చూడాలి ఏమవుద్ది అనేది. చూస్తున్నారుగా మేము పడే కష్టం ఫ్రెండ్స్. అంతా అనుకున్న స్థాయిలో మాకు చేపలు దొరకలేదు ఫ్రెండ్స్. ఇదిగో ముందు వెళ్తున్నారు చూసారా ముగ్గురు, వీళ్ళే ముగ్గురు మనగాళ్ళు. అది గులకమ్మ ఫ్రెండ్స్, ఇది గులకమ్మ పక్కన దారి అనమాట. బాబోయ్, ఇక రెండోసారి ఎప్పుడు రాను ఫ్రెండ్స్ ఇట్లా చేపలకి. అవసరమైతే ఆదివారం పూట ఒక కేజీ 250 పెట్టి కొనుక్కొచ్చుకొని తింటాను తప్ప ఇంకొకసారి ఇటువంటి మేధావుల మాటలు విని, ఇటువంటి ముగ్గురు మనగాళ్ళ మాటలు విని నమ్మి మోసపోయి నేను ఈరోజు ఈ పిచ్చి చెట్లలో తిరుగుతూ. ఇంకా ఫ్రెండ్స్, ఈ రోజులో చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు, దోల తీరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు నేను బాగా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో దీని అంతటికి కారణం ఇదిగో నా పక్కన నిల్చున్న ఈ ముగ్గురు, వాళ్ళే ఈ ముగ్గురే, గణేషు, మహేషు, అటువంటి పార్తు. వీళ్ళ మాటలు నేను ఈరోజు గులకమ్మ రావడం జరిగింది. చాలా నిరాశతో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికి వెళ్తే మా పేరెంట్స్ ఏమంటారో, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో దయచేసి మీరందరూ ఈ వీడియో చూసి సపోర్ట్ చేస్తే వాళ్ళు తిట్టినా సరే నేను పెద్ద ఫరక్ పడను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.